బీట్ చెప్పేటప్పుడు కృష్ణవంశీ గారు ఇది లైక్ సైలెంట్గా ఉండి దేశభక్తి చూపించే ఒక క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత మధ్యలో ఈ రొమాంటిక్ సాంగ్ అనేది వస్తుంది. అవును. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే డిజైన్ మనం రియాక్ట్ అయి ఉండదు. మంచి ఇప్పుడు సోనాలి బిందెలు అంటే ఒక అమ్మాయిని పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి చిరంజీవి గారితో చేస్తుంది, అందరితో చేస్తుంది. పెద్ద మహేష్ బాబు గారితో చేసింది, చిరంజీవి గారితో చేసింది. ఆ టైంలో మన పక్కన చేయడం అనేది నాకు అట్లా ఆ సాంగ్ అనేది ఎక్స్ట్రా, అది డెకేడ్ సాంగ్ అయిపోయింది. చాలామంది హీరోలు కొంతమంది తెలిసి నువ్వు అదృష్టం ఆ సాంగ్ పడిపోయింది, ఇటువంటి సాంగ్ మాకు వాళ్ళదే అనేవాళ్ళు మా ఫ్రెండ్స్, మన ఇంట్లో నా కోలీగ్స్ అందరూ. చాలా బ్యూటిఫుల్ సాంగ్ పడిందని ఇప్పటికీ ఆ సాంగ్ వేసుకొని ఎందుకంటే మొన్న తమిళనాడు విజయ్ ఉన్నాడు కదా, వారిసు సినిమా చేస్తున్నాం. వారిసు సినిమా చేసేటప్పుడు మేమంతా ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ పిలిచారు. డిన్నర్ పిలిచినప్పుడు అక్కడ కూర్చొని అందరూ ఒక్కొక్క సాంగ్ వేసుకుంటా అన్న సాంగ్ పోవడం అని, నా సాంగ్ నువ్వు సాంగ్ పోవడం. అక్కడ అది ఎంజాయ్మెంట్. అంటే ఆ సాంగ్ వాళ్ళకు కూడా తమిళనాడులో కూడా ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. వాళ్ళు కూడా అడిగి ఫుల్ ఎంజాయ్ చేశారు. అది తమిళ్లో ఉందా తెలుగులో ఉందా? తెలుగు సాంగే కావాలని వేయించుకుని 2-3 సార్లు వేయించుకుని ఆ సాంగ్ ఇంత ఇష్టం అంట ఆ సాంగ్.